బాగుంది. మీలో ఇవాళ నాకు ఇంకో కొత్త కోణం కనపడుతుంది. ఒక గుడ్ ఫిలాసఫర్, ఒక మార్గదర్శి కనపడుతున్నారు. ఎప్పుడు రక్తి కోణంలోనే మిమ్మల్ని చూస్తాం, భక్తి కోణంలో ఇంకా ఇంకా మాట్లాడితే రక్తి కోణం అంటే మళ్ళీ లేని పోయింది లేదు. అన్నీ అవసరమే కదా లైఫ్కి. నిరంతరం భక్తి గురించి మాట్లాడుకున్నా, ముక్తి గురించి మాట్లాడుకున్నా కుదరదు కదా. మనిషికి అన్ని మోతాదులు కావాలి కదా. అది అంటే నేను మాట్లాడేది ఫన్ కోసం తప్ప ఎవరినో ఉద్దేశించో లేకపోతే వీడు నాకన్నా గొప్పవాడైపోయాడు అని మనసులో కుళ్ళు పెట్టుకొని చెప్పడము అది ఎప్పుడు నాకు లేదండి. అందుకే భగవంతుడు నాకు 37 సంవత్సరాలు 38వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది ఇండస్ట్రీకి వచ్చి అర్థమైంది. నా శరీరానికి 47 వచ్చింది. ఇంకా నేను ఏదో సాధించాలి, నేను ఇంకా తీసుకెళ్ళిపోవాలి, నాకే దక్కాలి, నాకే పేరు రావాలి అని అనుకుంటే అది నా మూర్ఖత్వం. నాకు ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు, ఇచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఏదో చాలామందికి సహాయం చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇచ్చేస్తాడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. నేను 9 ఏళ్ళ నుంచి మా ఫాదర్ పేరున ట్రస్ట్ ఒకటి పెట్టుకొని రాజమండ్రిలో వచ్చి చేసుకుంటున్నాను. మేబీ మీరు ఒకసారి రాజమండ్రి వచ్చి చెప్పాను. అవును. ఇప్పుడు 80ల నుంచి ఇప్పుడు 2017 వరకు కెరీర్లో చిన్న గ్యాప్ కూడా లేదు మీకు. కంటిన్యూస్ చక్రం తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నారు. ఏమి అసలు హెచ్చు తగ్గులు లేకుండా అలా కెరీర్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. దీనికై మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏం తీసుకున్నారు అంటే అది ఏమి మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు హెరిటేజ్ బిల్డింగ్స్ ఉంటాయి చూసారా, వాటిని కొట్టరు. ఓకే, దాన్ని కొట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అధికారం లేదు. హెరిటేజ్ ఓకే పురాతత్వ బిల్డింగ్లోనే నా ఉద్దేశం అది కాదండి, నేను అట్లా అడగలా. చెప్తున్నా అంటే మీ వెనకున్న శ్రమ గురించి తెలుసుకోవాలని వేరే ఉద్దేశం కాదు. అలాగే వస్తున్నా. పునాది రాళ్ళను సినిమాలు యాక్ట్ చేశాను. ఓకే, 79 ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలంటే పునాది స్ట్రాంగ్ చేసుకోవాలంట. అక్కడ స్ట్రాంగ్ చేసుకున్నాం. ఆ సినిమా వల్ల స్ట్రాంగ్ అయిందా? అప్పుడు వేసుకున్నాం మా పునాది. అంటే నేను ఆశించింది ఏంటంటే ఇందులో ట్రెండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారిపోతున్నారు కదా. శోభన్ బాబు కృష్ణ గారు మీరు వచ్చినప్పుడు పీక్గా ఉన్నారు. తర్వాత చిరంజీవి గారి తరం, తర్వాత ఇంకో తరం, తర్వాత నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్, ఇట్లా అన్ని తరం అందరితో మెడ్జ్ అయిపోయారు. కొంతమందికి తమ్ముడు, కొంతమందికి ఫ్రెండ్, కొంతమంది బామ్మరిది, అన్న, మామ, ఫ్రెండ్, ఇలా ఈ ప్రతి ట్రెండ్తో అలా కలిసిపోతూ వస్తున్నారు కదా. దాని గురించి ఏమంటారు అని నా ఉద్దేశం. అదే లేదండి, ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఆలీ అయితే న్యాయం చేస్తాడు, డైలాగ్ యాక్ట్ చేసుకుంటాడు, టైమింగ్ బాగుంటుంది, అనుకున్న టైంకి వస్తాడు, తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు, వేరే ఆటల్లో వేలు పెట్టడు, కథలో వేలు పెట్టడు, సీన్లో వేలు పెట్టడు. సీన్లో వేలు పెడతా బాగాలేదంటే సార్ ఇది కొంచెం ఇబ్బందిగా ఉందండి చెప్పడం తప్పులేదు, నేనేం కొత్తోడిని కాదు. అట్టగని అవతల డైరెక్టర్ కొత్తోడైతే సార్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే, అరే వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళ మాట వినాలి అని కొంతమంది వింటారు, ఆ డైలాగు తీసేస్తారు. లేదు సార్ ఇది కథకు అవసరం, ఓకే చేసుకో. సినిమా హిట్ అయింది అనుకోండి, వెరీ గుడ్, 4 సినిమాలు వస్తాయి. పలానా టైంలో అలీగారు ఇలా చెప్పారు, మన సినిమాలో మళ్ళీ పెట్టుకోవాలి మనం అని అనుకుంటాడు. నాకు ఫుడ్డే కదా అది. మీతో నాకు ఒక అనుభవం ఉంది. నా 5వ ఏడో 6వ ఏడో మీతోనే ఫస్ట్ చేసినాడు. అలీబాబా అద్భుత దీపాన్ని రుద్దాలి. మామూలుగా అయితే అలీబాబా ఇలా రుద్దాడు, ఎవరికైనా చేతిలో దీపం ఉంటే ఇలా రుద్దుతాం కదా. నేను మీ దగ్గరికి వచ్చి ఇలా రుద్దుదాం సార్, ఇది షార్ట్ అని చెప్పాను. చెప్తే మీరు నాకు సలహా చెప్పారు, ఇలా రుద్దొద్దు, ఇలా రుద్దితే కెమెరాకు కనపడుతుంది. అలీబాబా ఎలా రుద్దాడో మనకెందుకు, కెమెరా కనపడేలాగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలాగా రుద్దుదాం అన్నారు. అలీబాబా ఎలా రుద్దాడో తెలియదు, ఈ అలీబాబా రుద్దేది వేరే కాదు. వాస్తవంగా కూడా ఇలా రుద్దితే ప్రేక్షకుడికి అర్థం కాదు కదా, అది నిజంగా మనం చూడట్లేదు కదా. ఇలా రుద్దితే కెమెరాకు తెలుస్తుంది కదా. అది మీరు నన్ను కూడా కరెక్ట్ చేశారు. ఇవన్నీ మంచి ప్రయోజనాత్మకమైన సూచనలే కదా. అంటే ఇది ఎక్స్పీరియన్స్ అండి, ఇంకేమీ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కెమెరా చూస్తూనే ఉన్నాం, లెన్స్ ఏంటో తెలుసు, ఎంతవరకు మన బాడీ ఉంది,
ఎక్కడికి చెయ్యి తీసుకురావాలి. జనరల్గా ఏదైనా మీరు యాడ్ డైరెక్టర్ కాబట్టి నేను సపోజ్ ఏదో సబ్బు పేరు చెప్పాను, నేను ఇది వాడతా అంటే సార్ కట్ అయిపోతుందండి, కొంచెం లేపండి సార్ అని. నేను ఇది వాడతా అంటే తప్పులేదు సార్, ఇదేంటి సార్ ఇది బాగోదండి, ఏంటి సార్ ఏం అర్థం పద్ధం లేదేంటి సార్ అంటే మీ ఈడేటర్ మనకి డైరెక్షన్ నేర్పించడానికి వచ్చారు అని అనుకుంటారు. మీరు నాకు ఆ టైంలో నేను మీ స్టూడెంట్, మీరు నా మాస్టర్, ఆ రోజుకి దట్స్ ఇట్. అంతే. నేను అలా ఫీల్ అయ్యి షూటింగ్కి వస్తాను. అది ఎవరి షూటింగ్ అయినా, అది పెద్ద డైరెక్టరు, మిడిల్ డైరెక్టరు, ఒక చిన్న డైరెక్టరు, వీడు కొత్తోడు, వీడు అపెండిస్లు చాలామంది చూసినాను నేను. వాళ్ళు ఈ రోజున ఇండస్ట్రీని ఏలుతున్నారు. నేను చూసిన వాళ్ళల్లో నేను అనుకోలే అంత గొప్పలు అవుతారండి. బట్ భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వాళ్ళు ఏదో ఆర్ట్ ఉంది, ఏదో మిరాకిల్ ఉంది, మ్యాజిక్ ఉంది, పబ్లిక్ని ఆకట్టుకునే, కోట్ల మందిని ఆకట్టుకునే ఆ శక్తి ఉంది కాబట్టి పబ్లిక్ అతన్ని యాక్సెప్ట్ చేశారు. అవును. సో అలాగే చాలామంది డైరెక్టర్స్ని మనం అప్పట్లో నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో 30 years అయ్యా తొక్క, నేను చెప్పేది నీకేం తెలుసు అందనుకోండి సార్. ఆడు గొప్పలైన తర్వాత డిస్కషన్ వస్తుంది ఎక్కడో చోట, మీది ఇప్పుడు మనం కాఫీ తాగుతున్నాం, టీ తాగుతున్నాం, ఆ టైంలో వాళ్ళు పెగ్గేసి ఇంకొకటి అది చెప్తారు అప్పుడు. ఏండి వీడండి సినిమా చేస్తున్నప్పుడు ఇలా చేయమంటే ఎలాగేంటి ఆ తొక్క 30 years అన్నాడండి, ఎంత బలపడినాడికి అని డిస్కషన్ వస్తుంది. నిన్న ఎలా అన్నాడా, నన్ను ఎలా అన్నాడే. ఇప్పుడు వాళ్ళిద్దరు వేషాలు ఇస్తారు మనకి, ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవటానికైనా ఇవ్వరు మనకి. ఎలా అంతే. నేను ఎందుకు చెప్తానంటే ఏ పుట్టలో ఏం బాగుందో తెలియదండి, చేయి పెట్టేదాకా కాటేసే వరకు బుడదనుకుంటాం. ఆ రాజబాబు వచ్చాడు. అవును. బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఒక సంఘటన చెప్పారు. ఆయన రోజు వాహినిలో పాడి నైట్ ఇంటికి వెళ్ళేవాడంట. చీకటిగా ఉండేదంట గేటు చుట్టుపక్కల. చీకట్లో ఒక చుక్క మాత్రం వెలుగుతూ ఉండేదంట, ఏంటో ఒక నిప్పురవ్వలాగా. ఎవరిని అడిగా అంటే ఏంటి ఆ నిప్పురవ్వ అని అంటే అది చక్రపాణి గారు అక్కడ కూర్చొని చుట్ట తాగుతుంటారండి, ఆ చుట్ట తాలూకు అంచు అది అని అంట. ఆహా అనుకొని రెండో రోజు నుంచి స్కూటర్ అక్కడ ఆపటం, ఆ చుక్కకి దండం పెట్టడం, స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళటం. అట్లా ఒక 10 రోజులు జరిగినాక చక్రపాణి గారు ఒకరోజు అట్లాగే రే అబ్బాయి ఆగరా అని చెప్పి ఆపారంట. ఆపి దగ్గరకు పిలిచాడంట చీకట్లో, నువ్వు పైకి వస్తావురా, నువ్వు పైకి వస్తావు అన్నారంట. ఆయన అన్నట్టే ఈయన పైకి వచ్చారు. అంటే చూడండి, మీరు చెప్పిన ఫిలాసఫీ ఎవరు అందనంత పైకి వచ్చేసారు ఆయన. ఎందుకంటే నా చిన్నతనంలో ఘంటసాల గారు అని చెప్పేవాడు. నేను కొద్దిగా ఎదిగిన తర్వాత బాలుగారు అని చెప్పారు. నేను పెద్దోడిని అయిపోతున్నాను, ఇంకా బాలుగారనే అంటున్నారు. మీకు ఎన్నో ప్లేబ్యాక్ పాడారు కదా ఆయన. అక్కడ చెప్తున్నాను, ఎన్నో ప్లేబ్యాక్. అండ్ ఇంకా ఆయనకి అంటే వాళ్ళ అబ్బాయికి నాకు ఒక చిన్న రిలేషన్ ఉంది.